నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిల్చుని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ పరిశుద్ధ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మనమున్న స్థలంలో నిల్చుని స్తుతి కీర్తన పాడుట ద్వారా ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సర్వోన్నత స్థలములలో సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, సమస్త మహిమకు ఘనతకు అర్హుడైన దేవా, ఈ గణనామములో మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సజీవులుగా నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. 3వ మాసములో 15వ దినం, ఈ 3వ పరిశుద్ధ దినమందు నీ పాద సముఖములో మేము ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అనుకూలమైన శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రాలు. ఆయన ఈ సమయమును చూడలేని అనేక మంది యోగ్యులు, ఘనులైన వారు, జ్ఞానవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ ఎన్నిక లేని మాకు ఏర్పాటు చేసి ఆయన నీ మందిరపు ఆవరణములో నిలబెట్టినందుకై స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. ఆరాధన క్రమంలో ముందుకు వెళ్తా ఉన్నాం. జరగబోతున్నటువంటి ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండమని వేడుకుంటూ ఉన్నాం. వాక్య పఠనంలో, విజ్ఞాపనంలో, స్తుతి ఆరాధనలో, సాక్ష్యాలలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉండండి. ఏ మాటలైతే మీరు మాతో మాట్లాడని అంటున్నారో ఆయన ఆ మాటలు వినడానికి తగిన సిద్ధపడు దయచేయండి. ఇదిగో చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన వారు సకాలంలో సిద్ధపాటు కలిగి రావగల కృప దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరిచి ఈ ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన ఘనముగా జయకరంగా నీ నామ మహిమార్థమే జరిగించమని, తద్వారా చేరవచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనలు కృపరించమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనము అదే రీతికి నిల్చుండి 28వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్తర రీతిగా చదువుదాం. 28వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక
నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతికి నిల్చుండి మనందరికీ మరి వచ్చిన పాట, తెలిసిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 26వ పాట రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దొరికి మన ప్రభువే పాడుతూ ప్రభునామాన్ని స్తుతి చేద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 26వ పాట. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాస్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయనమే పెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనందరినీ క్షేమకరంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ ఘననామమునకు ఘనత కలుగునుగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించే విధానములో వాక్య భాగాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం, ఒక వచనం మాత్రమే మనము చదువుదాం. పరమగీతము గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం
ఈ దినపు ధ్యాన వచనంగా మనము చదువుకుందాం. ఈ వచ్చిన భాగాన్ని పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి తల్లి గారు లలిత కుమారి బెహరా గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. పరిశుద్ధ వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా ప్రభా, ఈ ఉదయకాలంలో నీ పరిశుద్ధ ఆలయంలో కూడుకొని నిన్ను ఆరాధించడానికి నీ పునరుద్ధాన దినమున ప్రభా, నీ ఆరాధనలో ఈ విధముగా మేమందరము సహవాసంగా కూడుకొని నిన్ను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాను. గడిచిన వారమంతా నీ కృపలో కాచి కాపాడి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభా, ఈ ఉదయకాలంలో మరి ఒక ఆదివారము నీ సన్నిధిలోకి రావడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, నువ్వు మాకు చేసిన మేళ్ళని బట్టి ప్రభా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత కలిగి నీ సన్నిధికి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నాయన మా సంఘాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ వచ్చి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం వారందరికీ అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ఇప్పుడు నీ సేవకుడు ప్రభా, మేము వాక్యం మీరు సిద్ధపడుతుంటాం కనుక ప్రభా, మా ఆత్మీయ అవసరం ఎరిగిన దేవా ప్రభా, నీ ప్రియ బిడ్డ ద్వారా నీవు నీ ప్రియ బిడ్డలో ఆత్మతో ఉండి మాకు మా ఆత్మీయ పాఠంలో నేర్పించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా, హృదయపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా విని ప్రభా, అది మా మనసులో ఉంచుకొని ప్రభా, దాని ప్రకారంగా నడవడానికి మాకు శక్తి, సమాధానం అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి ప్రభు, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా రాలేని వారిని కూడా త్వరలో నీ ఆలయానికి రావడానికి వారిని సిద్ధపరచమని, ఈ దినదేవులు మా చుట్టూ మమ్మల్ని కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా మిక్కిలి వినపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి పాస్టర్ గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించిన తల్లిగారు లలిత కుమారి బెహరా గారు, ఇరువురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో ఎవరైనా సాక్ష్యాల కొరకు సిద్ధపడి వచ్చుంటే కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితంలో చేసినటువంటి మేలులు ఏవైనా సాక్ష్యంగా సంఘం ఎదుట పంచుకోవాలని మనం చేస్తూ సమయాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. హలో, ఇప్పుడు నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంతయ్యా, ఇంతవరకు నాకు దేవుడు అయితే మేలు చేసింది, కానీ మా అమ్మ మన అగిసేస్తుండగా పడిపోయింది. దేవుడే రక్షించింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం వెళ్లే ముందు మరొకసారి హృదయం అంతటిని కూడా వాక్యం కొరకు సిద్ధం చేసుకుంటూ స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు అవుదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి కొలది స్తుతిస్తూ ఆరాధనతో దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమరిద్దాం. మరి వచ్చిన పాట అయితే కలిసి పాడండి. ఒకవేళ పాట రాలేని పక్షాన మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవునికి వాక్యం చెప్తుంది, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, ఆయన నామాన్ని కీర్తించుడని. అటు రీతిలో హృదయపూర్వకంగా నేను గానం చేద్దాం. స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు అవుదాం. ఈ సమయంలో మరి సహోదరి శ్రీమతి డాక్టర్ సౌజన్య గారు మనలను స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో మనము ఏకీభవిద్దాం. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మనందరం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నామండి. అందరం దేవుని నామం స్తుతిద్దాము. అందరికీ వచ్చిన పాటే నీ ప్రేమ ఎంతో మధురం అనే పాట పాడదాము. వచ్చిన ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నిజమే కదండి, ఈ లోక ప్రేమ అశాశ్వతమైనప్పటికీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిస్వార్థమైనది మరియు త్యాగపూరితమైనది. ఈ లోకంలో మన తల్లిదండ్రులు కానీ మన అక్క చెల్లెలు కానీ మన అన్న తమ్ములు కానీ మనం ప్రేమించలేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయనే మనల్ని మొత్తం ప్రేమించారు కనుక మనం ఆయన్ని ప్రేమించవలసిన వారమే. తల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. వేసి అందరూ కలిసి చెప్దామండి. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన కనుక మన పాప స్థితిని బట్టి ఆయన మనల్ని తృణీకరించలేదు, కానీ ఆయన మన పాప స్థితిలో కూడా మనల్ని ప్రేమించి మనల్ని క్షమించిన గొప్ప దేవుడు ఆయన. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి ఆయన స్తుతిద్దామండి. నీ ప్రేమ నాకై రక్తం కార్చెను, నీ ప్రేమ మరణించెను, నీ ప్రేమ నాకై తిరిగి లేచెను, నీ ప్రేమ సిలువకెక్కెను, నీ ప్రేమ నాకై రక్తం కార్చెను, నీ ప్రేమ మరణించెను, నీ ప్రేమ నాకై తిరిగి లేచెను, నీ ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకు
యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 హల్లెలూయా. అందరూ అదే విధంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ఇంతవరకు దేవుడు మన స్తుతి ఆరాధన స్వీకరించడానికి మనం నమ్ముదాం. ఈ ప్రార్థన మన వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన నడిపించాల్సిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాం. మహోన్నతుడ మీకు వందనాలు. మీ పాద సముఖంలో ఇంతవరకు నిలబెట్టుకున్నారు నాయన. మేము చేసిన ఈ స్తుతి ఆరాధన నీ పాద సముఖం తీర్చుకోండి. నిజమే నాయన, నీకున్నటువంటి ప్రేమ మా ఎడల మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమలో ఎలాంటి లోపం లేదు, కల్మషం లేదు. అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ మా ఎడల మీరు చూపించలేరు. అంతటి గొప్ప ప్రేమను కలిగిన దేవుడిగా మీరుండి మిమ్మల్ని కలిగిన మేము ధన్యులుగా ఉన్నాం. మరి స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులై హృదయమంతటితో నేను స్తుతించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తదుపరి 10 నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఇదిగో నీ దాసుడు నీ పక్షం నిలబడిపోతూ ఉన్నాడు. బట్టి వాడు బలహీనుడు, బలపరిచి నీ సెలవు చాటు మరుగుపరిచి చేరవచ్చు నాతో మాతో మీరే మరి ఆయన సూటిగా మాట్లాడి మా హృదయాలను భద్రపరచండి, బలపరచండి, స్థిరపరచండి. ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి నిశ్శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి ఈ 3వ మాసములో 15వ దినమందు ఆయన పాద సముఖములో మనందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా నిలబెట్టాడు. అందును బట్టి దేవుని పరిశుద్ధ గణనామమునకు సమస్తమైనటువంటి ప్రభావ మహిమలు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులుగా ఉన్న వారికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యం వెళ్దాం. నేరుగా మన మధ్యలో వాక్య ధ్యానం కొరకు పరమగీతముల గ్రంథము నుండి 5వ అధ్యాయము 10వ వచనం మనము చదవగా విన్నాం. మరి గడిచిన 3 వారాలుగా ఈ పరమగీతాల మీద మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గడిచిన దినాల్లో మరి మొదటి అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేశాం. మరి ఈ దినం నుండి 5వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి అధ్యాయంలో సంఘమును గురించినటువంటి మాటలు విన్నాం. ఆకర్షించబడిన సంఘముగా ఉండాలని, మాదిరి కలిగిన సంఘముగా ఉండాలని, గువ్వను పోలిన సంఘముగా ఉండాలని, సంఘమును యొక్క ప్రత్యేకతను గురించి గడిచినటువంటి 3 వారాలు తెలుసుకున్నాం. ఈరోజు మరి ప్రియుడైనటువంటి క్రీస్తును, ప్రియుడైనటువంటి సంఘము ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క గుణ లక్షణాలను లేక ఆయన ఔన్నత్యాన్ని ఇతరులకు తెలియజేస్తూ చెప్పినటువంటి మాటలు ఈ 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అందుకొరకే చూడండి, చదవండి. ఆ వచనంలో అంటది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు అని చెప్పి ప్రియురాలైన సంఘము ప్రియుడైన క్రీస్తుని గురించి వర్ణనను తెలియచేస్తూ ఉంది. ప్రియులరా, మరి ధవళ రత్నవర్ణుడు అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధతకు, ఆయన సౌందర్యానికి, అంతేకాకుండా
ఆయన మహిమను వర్ణించేటువంటి పదాలుగా ఉన్నాయి. ధవళవర్ణుడు అని అంటే తెల్లనైన వాడు, స్వచ్ఛమైన వాడు, లేక నిర్దోషి అయినటువంటి వాడు, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. అంతేకాకుండా రెండవ మాట ఏంటంట, రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అని అంటే ఎర్రని రక్తంతో కడగబడిన అని దాని అర్థం. గమనించాలి. వధువుగా లేక ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘము తన ప్రియుని గూర్చి తలపోస్తూ ఏకాగ్రతతో ఉండి ఏమండి ఈ పరమగీతల గ్రంథంలో తన ప్రియుని వర్ణించేటువంటి చోటు ఏదైనా ఉందంటే ఈ 5వ అధ్యాయంలో. మిగిలిన 4 అధ్యాయాలను గమనించినప్పుడు నా ప్రియుడు నాకు కనబడలేదు, నన్ను అతడు దూరంగా ఉంచాడు, అతని కొరకు నేను వెతుకుతా ఉన్నాను, ఇలా రకరకాల మాటలు జ్ఞాపకం చేసింది. కానీ ఇక్కడ తన ప్రియుడైనటువంటి క్రీస్తుని గురించి ఏమని చాలా శ్రేష్టమైన మాటలు ఆమె వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనుషుల యొక్క మాటలలో వివరించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందని నేను మరలా చెప్తున్నాను. చూడండి, ఉదాహరణకి మనల్ని గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, చాలా సులభంగా మన గురించి వివరించేస్తాం. మన యొక్క నడక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది అని అంటే మన తోటి విశ్వాసం చాలా విపులంగా తెలిసినవి చెప్పాలి, తెలిసినవి తెలియనివి కూడా చెప్తాం కదా. ఇక్కడ ప్రియుడైనటువంటి క్రీస్తుని గురించి వర్ణించేటప్పుడు ఏమండి మనుషుల మాటలతో ఆయనను గూర్చిన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వివరించడం అనేది ఏ మనిషికి సాధ్యమో కాదు. కారణం ఏంటంటే అంతటి శ్రేష్టమైన గుణగణాలు కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నూతన నిబంధనలో 4 సువార్తలలో గనక మనం గమనిస్తే ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆకారం ఎలాంటిది, ఆయన ఇలా ఉంటాడు అని వర్ణించే ప్రయత్నము సువార్తికులు ఎవరు కూడా చేయలేదు. చేశారంటారా? ఎక్కడ చదివారు మీరు? ప్రభు అందంగా ఉంటాడు, ఆయన మొహం తెల్లగా ఉంటుంది, ఎంత జుట్టు ఉంటుంది, ఏమైనా చదివేమా? ఎక్కడ కూడా వర్ణించే ప్రయత్నాలు చేయలేదు. కారణం ఏంటంటే నేను చెప్పినట్లుగా మనుషుల మాటలతో ఆయన సౌందర్యాన్ని వివరించడం అనేది సాధ్యము కాదు. గమనించాలి. ఏమండి ఆయన ఆకారం గురించి ఎక్కడా కూడా సువార్తల్లో వివరించాలనే ప్రయత్నం చేయలేదు. ఇది మనము గమనించవలసిన విషయం. చూడండి, ఒకవేళ మనల్ని ఎవరైనా మీ ప్రభు ఎలా ఉంటాడు అని అడిగారు అనుకోండి, మనం చెప్పే మాట ఏంటి చెప్పండి? చెప్పాలి. ఎలా ఉంటాడు ఆయన? ఏమోనండి మాకు తెలియదని అంటామా? ఆయన ఎప్పుడు మా ఇంటికి రాలేదండి, మా ఊర్లో అసలు వెళ్ళాడండి, ఆయన మా ఊరు కాదండి, అసలు మేము ఎప్పుడు ఆయన చూడలేదండి కదా. కొంతమంది ఇదిగోండి మా ఇంట్లో ఈ ఫోటో ఉందని ఇలా ఉంటాడండి ప్రభు అని చూపిస్తాం. అంతేనా? కారణం ఏంటంటే ఆయన సౌందర్యాన్ని, ఆయన రూపాన్ని వర్ణించటము సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మీ పాస్టర్ గారు ఎలా ఉన్నాడండి అని అడిగితే ఏం చెప్తారు? మా పాస్టర్ గారు చక్క బొద్దుగా గుండ్రంగా ముఖం వేసుకొని కదా వర్ణిస్తామా అని. ఎందుకు అంటే తోటి మనిషిని గూర్చి వర్ణించాలంటే చాలా సులభం మనకి. నేను చెప్పినట్లుగా తెలిసినవి కొన్ని చెప్తాం, తెలియని వాటిని ఎక్కువ చెప్తాం. కానీ ప్రభు గురించి మాత్రము వర్ణించే ప్రయత్నము సువార్తికులు కానీ ఏమండి బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ ఇక్కడ షోలమ్మితి అనగా ప్రియురాలైనటువంటి సంఘము తన ప్రియుడని క్రీస్తుని వర్ణిస్తూ ఉంది. ఆయన ధవళ రత్నవర్ణుడు. ఒక చక్కటి మాట చూడండి, 10,000 మంది ఉన్నా కూడా ఆయనను చాలా సులభంగా గుర్తించవచ్చు. కారణం ఆయన అంతటి పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి ఎందుకో మరలా మరి ప్రియుడైన సంఘానికి, ప్రియుడైనటువంటి క్రీస్తుకు ఎడబాటు కలిగింది. ఒకరోజు ఏమండి ప్రియుడైన క్రీస్తు ప్రియురాలి ఆ గృహానికి వెళ్ళి ఆయన చాలాసేపు ఆ తలుపు దగ్గర నిల్చొని తడతా ఉన్నాడంట, తలుపు తీయమని. ప్రియురాలు అనగా సంఘము ప్రియుడైన క్రీస్తు తన తలుపు తడతా ఉంటే నిర్లక్ష్యం చేత కొంతసేపు తలుపు తీయలేదట. గమనించాలి, కొంతసేపు ఆ తలుపు తీయలేదు.
అయితే ప్రియుడు చాలాసేపు ఆ తలుపు తట్టి ఆయన మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఆమె చాలాసేపటి తర్వాత తన ప్రియుడు నా కొరకు వచ్చాడు, ఇప్పటికే చాలాసేపు ఆయన బయట నిలబెట్టేశాను, సరే వెళ్ళి తలుపు తీసి చూద్దామని చెప్పి తలుపు తీసేనంత లోపే ఏమండి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనం ఒక పాట పాడుతాం ఆంధ్రకృష్ణ కీర్తనలో, హృదయమరుడి తలుపు నొద్ద. ఒక మాట ఒక వచనం ఉంటుంది, ఎంతసేపు నిలవబెట్టి చెప్పండి ఏడిపిస్తారు అతన్ని. ఒకవేళనంటే ఈరోజు మన సంఘం అలా ఉందేమో, సంఘం అనే తలుపులు ఏమండి మూయబడి ప్రియుడైన క్రీస్తు సంఘ ద్వారం నిలిచుండి తట్టుతూ ఉంటే తీయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నామేమో. ఏమండి ఆయన దాటిపోతే గనక కదా, ఆయన మనం దాటిపోతే వచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాం. మరి గడిచిన శుక్రవారం వాక్యాన్ని ధ్యానించాం మనం, పరుగెత్తుట అనే అంశాన్ని. మరి మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ అందులో మొదటి వాక్య భాగంలో అబ్రహాము ఆ మనుష్యులు అనగా దూతలు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సాష్టాంగపడి నమస్కారం చేసి అక్కడ చక్కని మాట అంటాడు ఆయన. వీలైతే ఒకసారి చదువుదామా? ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా, బహుశా ఒకసారి చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనము చివరి భాగం, 3వ వచనం గమనించి, 3వ వచనం చూడండి. 2వ వచనం చివరి భాగంలో ఉంటుంది, అతడు వానిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, వినండి జాగ్రత్తగా, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాం అడుగుతా ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించడానికి వచ్చావు కనుక నన్ను దాటిపోవద్దు. ప్రియులారు, ఇక్కడ ప్రియురాలైన సంఘము ఆ యొక్క ద్వారము దగ్గర ప్రియుడైన క్రీస్తు తలుపు తట్టుతూ ఉంటే సంఘం ఏం చేసిందంట? నిర్లక్ష్యము చేత ఆ తలుపు తీయడానికి ఇష్టపడలే. ఉంటాడులే, ఎంతసేపు అయినా నా ప్రభు నా కొరకు, ఎక్కడికి వెళ్తాడాయన అనేటువంటి నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు ఏమండి ఆ తలుపు తీసేంతలోపే ఆయన ఆ గుమ్మమును దాటిపోయాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రియుని వెతకడానికి వెళ్ళింది. చూడండి 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు, అతని మాట వినుతటోనే నా ప్రాణము సొమ్మసిల్లిపోయింది. నేను అతడు వెదకినను కనబడకపోయాను, పిలిచినను అతడు పలుకలేదు. ఒకవేళ అంటే ప్రియ దేవుని సంఘమా, ప్రభు ఈరోజు మన సంఘం అనే తలుపును తడుతూ ఉన్నప్పుడు ఆ తలుపు తీయడానికి జాప్యం చేస్తున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆయన ఒక్కసారంటూ మనల్ని దాటిపోతే, జాగ్రత్త గమనించాలన్న మాటలు, ఒకసారంటూ ఆయన మనలను దాటి వెళ్ళిపోతే మరలా ఆయన మనకి ఏం చేయడంట? కనబడడు. అక్కడ చూడండి, నేను వెదకినను కనబడకపోయాను, పిలిచినను అతడు పలుకలేదు. గమనించాలి. అంటే ఎందుకు మాట చెప్తానంటే, పట్టణం ఎంత వెతికింది ఆమె, వెతుకుతూ వెళ్ళింది. ఆ వెతికే క్రమంలో ఆమె కొంచెం దెబ్బలు కూడా తిన్నది. ఆ కింది వచనాల్లో చూడండి, పట్టణంలో కావిలో నన్ను కొట్టారు, గాయపరిచారు, ప్రాకారం మీద వారు నా వస్త్రాన్ని దొంగిలించారు. ఇలాంటి అంటే ఒక్కసారి ప్రియుడు మనం దాటి వెళ్ళిపోయిన తర్వాత అతను వెదికే క్రమములో అపవాది అనేక రకాలుగా మనం ఏం చేస్తాడంట? తన వశము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పెనుగులాటలో మనకు చాలా దెబ్బలు తగులుతాయి. ఆ పెనుగులాటలో చాలా హింస కలుగుతుంది. కారణం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ప్రియుడైన క్రీస్తు మన వాకిటి దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసిన పని ఏంటి? నిర్లక్ష్యము చేత అతన్ని లెక్క చేయాలి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా, అతడు తృణీకరించబడిన వాడాయను, మనం అతనిని చెప్పండి ఎన్నిక చేయకపోతే అంటాడు. చదువు ఒకసారి ఆ మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూడండి ఒకసారి. చక్కటి మాటలు అక్కడ రాశాడు ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తుని గురించి. 3వ వచనం చివరి భాగం, 3వ వచనం చివరి భాగం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం. మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను, అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి.
అంటే చూడండి, ఆయన ఎంత ప్రేమగా మన దగ్గరికి వచ్చినా కూడా మనం ఏం చేస్తామంట, ఎన్నిక చేయట్లేదు. అందుకే ఆయన మనం దాటిపోతూ ఉన్నాడు. ఆ దాటిపోయే క్రమంలో మనము ఎంత వెతికినా ఆయన మనకు కనపడడు. ఆ క్రమంలో ఆమె వెతుకుతూ వెళ్ళిపోతూ ఉంటే యెరూషలేము కుమార్తె కనపడ్డాడు. కనపడినప్పుడు ఆమె వారిని అడుగుతుంది, నా ప్రియుడు మీకు కనపడ్డా? అతను నా దగ్గరికి వచ్చాడు, కానీ నేను నిర్లక్ష్యం చేత నా తలుపు తీయలేదు. నన్ను దాటుకుని వెళ్ళిపోయాడు, నేను పిలిచినా పలకట్లేదు. మీకైనా కనపడ్డాడంటే అక్కడ ఒక మాట అడుగుతారు వాళ్ళు. చదువుదాం ఒకసారి 9వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఆ షోలమ్మితిని అనగా ప్రియురాలైన సంఘాన్ని యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? విశేషం ఏంటి? ఇంతగా వెతుకుతున్నావు అతనిని, ఇంత ప్రేమగా వెతుకుతున్నావు, అతని కొరకు దెబ్బలు తింటున్నావు, హింస పొంది, అసలు ఏంటి అతనిలో విశేషం ఏంటి? అతనిలో గొప్పతనం ఏంటి? ఇంతగా నీవు అతని కొరకు తాపత్రయపడాల్సిన అవసరం ఏంటి అని అడిగినప్పుడు సంఘం చెప్తుంది, నా ప్రియుడు ధవళ రత్నవర్ణుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా నీ ప్రియ క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావా? దేవుని సంఘం గమనించాలి ఈ ఉదయకాల సమయంలో. ఏమండి, ఆ యెరూషలేము కుమార్తె అడిగిన ప్రశ్నకు ఆమె చెప్తున్న చక్కటి సమాధానం, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఏమండి, అతడు ఎంతమందిలో ఉన్నా చాలా ఈజీగా అతన్ని గుర్తుపట్టగలుగుతారు. చూడండి, ఒక 10,000 మంది మన రోడ్డు అంటే వెళ్తున్నారు చర్చి ముందు, మనం వాళ్ళ కలిసిపోయాం అనుకోండి, మన సంఘ బిడ్డలు ఎవరైనా పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు కనిపెట్టగలుగుతామా? వాళ్ళందరూ వెళ్ళిపోతే కానీ అసలు అందులో ఉన్నాడా లేడా, వాళ్ళతో వెళ్ళిపోయాడా లేదా ప్రక్క వెళ్ళిపో తెలియదు. కానీ ఆమె అంటుంది, 10,000 మంది ఉన్నా కూడా అతనిని చాలా సులభంగా గుర్తు, అంతటి శ్రేష్టమైన వాడని చెప్పి ప్రియుడని క్రీస్తు గురించి వర్ణిస్తూ ఉంది. ఇక్కడ గమనించండి 2 విషయాలు. ఒకటి ధవళవర్ణుడు, రెండవది రత్నవర్ణుడు. సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా ఆ విషయాలను నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ధవళము అంటే తెలుపు అని అర్థం, ధవళము అంటే తెల్లనైనా అని అర్థం. ఇంకోటి ఏంటంటే ఆ తెలుపు అనేది దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. అంతేకాకుండా తెలుపు రంగు అనేది పరిశుద్ధతకు గుర్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే మనకు తెలుసు కదా, మనం చాలా సందర్భం వింటూ ఉంటాం, నీ కొరకు నా కొరకు పరలోక సింహాసనం విడిచిపెట్టి బాలుడుగా ఏమీ లేనివాడుగా దీనుడుగా ఏమండి ఒక కన్యమర్య గర్భాన రిక్తునిగా జన్మించిన ప్రభు పరిశుద్ధుడు కనుక ఏమండి ఆయనను కూర్చున్న వర్ణన కూడా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ మన ప్రభు పరిశుద్ధుడు. ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి ఏ కళంకము కానీ, ఏ లోపము కానీ, ఏ పాపము కానీ లేనివాడాయన, ఎలాంటి మత్సరము లేనివాడాయన, ఆయన జన్మములో పాపము లేదు, ఆయన యొక్క జీవిత చరిత్రలో పాపమే లేదు. కేవలము కన్యమైన గర్భాన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించిన పరిశుద్ధుడు ఆయన. అందుకొరకే షోలమ్మితి క్రీస్తుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధవళవర్ణుడు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధుడు ఎవ్వరు కూడా లేరు అని చెప్పేసి అక్కడ వర్ణన జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో భక్తుడు పౌలు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఓ శ్రేష్టమైన మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్షమించాలి, 15వ వచనం చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటాడంట, మన ప్రధాన యాజకుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనతో పాటు శ్రమ అనుభవించాడు, మనతో పాటు దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన అన్నాడు చక్కటి మాటను చూడండి, సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మనుషుల వలె శోధించబడినా కూడా ఆయన ఏం చేయలేదంట, పాపము చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రభు వారు అంటాడు పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడు కనుక మీరును
చెప్పాలి పరిశుద్ధుడై ఉండండి. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగానే జీవించమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తులో మాత్రమే ఆ పరిశుద్ధత మనకు కనబడతా ఉంది, మనకు లభిస్తుంది కూడా. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పాలి హల్లెలూయా. అంతేకాకుండా ఈ ధవళము అనేది లేక తెలుపు అనేది సమాధానాన్ని కూడా సూచిస్తూ ఉంది. ఒకటి పరిశుద్ధతకు గుర్తు అయితే రెండవది సమాధానానికి గుర్తు. ఈరోజు చాలా మందిలో సమాధానం కరువైపోయింది. ఏమంటే నేడు మనం చూస్తున్నాం కదా, యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఎక్కడ కూడా సమాధాన పడే పరిస్థితులు కనిపించట్లే. నేను తగ్గనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమండి ఆయా దేశాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా మనం చూస్తున్నాం. అది ఎందుకు మాట చెప్తున్నానంటే ఈనాడు సమాధానం అనేది కొదువైపోయింది. ఏమండి సమాధానం అనేది కొదువైపోయింది. ఆయన సమాధాన పరచుకొని భూమి మీద వచ్చాడు, కానీ ప్రజలు ఒకరికొకరికి మధ్య సమాధానము లేని వారిగా జీవించే పరిస్థితులు ఏమండి ఈరోజు కనబడతా ఉన్నాయి. చూడండి, పూర్వకాలంలో రాజులు యుద్ధాల మధ్య జరుగుతున్నప్పుడు ఏ రాజు అయినా నేను ఓడిపోతాను, నేను బలహీనుడైపోయి తెలిసినప్పుడు ఏమంటే అతడు వెంటనే ఒక తెల్ల జెండా పట్టుకుని ఊపి, అయ్యా నేను సమాధాన పడుతున్నాను, ఇక యుద్ధము ఆపేద్దాం. అంటే ఈ తెల్లని వస్త్రం అనేది సమాధానానికి సూచనగా, సంకేతం అనే విషయం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ ప్రియురాలైనటువంటి సంఘము షోలమితి నా ప్రియుడు ధవళవర్ణుడు అని చెప్పడం వల్ల భావం ఏంటంటే ఆయన నా సమాధానకర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు, ఆయన నా సమాధానకర్త. మానవుడు పాపము చేసి దేవునితో ఉన్నటువంటి శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ఆ శత్రుత్వం పెరగడం ద్వారా దేవునికి మానవునికి మధ్య సమాధానం అనేది కోల్పోయింది. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన మరణము ద్వారా మరలా మానవుని దేవునితో సమాధానపరిచాడు. చూద్దామా మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము తిరిగి 16వ వచనం చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. 16వ వచనం చదువుదాం. తన శిలువ వలన, చూడండి గమనించండి, ఆయన శిలువ మరణము ద్వారా మనుషులకు దేవునికి మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచువలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మన సమాధానకారకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవుడు పోగొట్టుకున్న సమాధానాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణము ద్వారా మనందరికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని, సమాధానకరమైన మార్గాన్ని సరళం చేసినట్టు చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, ప్రియురాలు తన ప్రియునకు విశేషత ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తుంది. ఈ విధంగా ఆయన నా పరిశుద్ధుడు, ఆయన నా సమాధానకర్త అని ఒక్క పదము ఏమండి ధవళవర్ణుడని దీటైన సమాధానం ఇచ్చింది. ఈరోజు ప్రియ ప్రభువు ఆయనను ప్రేమిస్తున్న నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా, సమాధానానికి కారకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమండి ఆయన చెప్పినట్టు ధన్యతలో ఒక చక్కటి మాట చెప్తాడు. చూడండి ఒకసారి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. గమనించాలి, అక్కడ చాలా సందర్భాలు ఆ మాటని కొంతమంది ఉచ్చరించేటప్పుడు లేక తర్జుమా చేసేటప్పుడు చాలా దానిని వేరొక అపార్థమైనటువంటి పరిస్థితుల మధ్య దానిని వర్ణిస్తూ ఉంటారు. అక్కడ నేను అంటాను, చాలా జాగ్రత్త గమనించాలి. సమాధాన పరచువారు, అర్థమైందా? సమాధాన పడేవారు కాదు. అర్థమైందండి? సమాధాన పరచువారు ధన్యులు అంటే నువ్వు సమాధానంగా ఉంటేనే ఎదుటివాడిని సమాధాన పరచగలుగుతావు. నాలో ఆ సమాధానం లేకపోతే ఎదుటివాడిని మనము సమాధాన పరచలేము. అన్నాడు కదా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవునికి లేక దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు నేను ప్రారంభం చెప్పిన మాట అదే. సమాధానం లేదు, సంఘములో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కోరుకుంటున్నటువంటి ఏమండి ఆ యొక్క ప్రేమ, ఆ ఐక్యత, ఆ పరిశుద్ధత, ఆ సమాధానము లేకపోవడం కారణాలు అవుతా ఉన్నాయి. ఈరోజు ప్రియ సంగమా, ఇక్కడ కూర్చున్న మనలో ఒకవేళ తోటివారి పట్ల సమాధానము లేని వారికి ఉంటున్నామేమో, తోటివారి పట్ల
ఏమంటే ఆ సమాధానమైనటువంటి పరిస్థితిని కనపరచలేకపోతున్నామేమో. ఈరోజు దీనికి వాక్యం నిన్ను జ్ఞాపకం చేస్తున్న మాట, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీరు పరిశుద్ధులా ఉండండి. నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను కూడా, మీరు కూడా ఏం చేయాలా, సమాధానకరంగా ఉండని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండో మాట ఏంటంటే, చదువు వాక్య భాగంలో రత్నవర్ణుడు, ఒకటి ధవళవర్ణుడు అయితే రెండో మాట రత్నవర్ణుడు. రత్నవర్ణుడు లేక రత్నము అంటే ఏంటంటే ఎరుపు అని అర్థం. ఎరుపు దేనికి సూచనగా ఉందనంటే రక్తానికి సూచనగా ఉంది, ప్రేమకు సూచనగా ఉంది, అంతేకాకుండా క్రీస్తు ప్రభు వారి యొక్క అందానికి కూడా సంకేతం. ఇక్కడ షోలమితి లేక ప్రియుల సంఘము, నా ప్రియుడు పరిశుద్ధుడు సమాధానకర్త అని చెబుతూ రెండో మాటలు ఏం చెప్తుందంటే, నా ప్రియుడు అందమైన వాడు. ఏమని చెప్తుంది? అందమైన వాడు, నా ప్రియుడు ప్రేమ కలిగిన వాడని చెప్పి మరొకసారి తన ప్రియుడి గురించి వర్ణన తెలియజేస్తూ ఉంది. ఏమండి కారణం ఏంటంటే, ప్రియురాల గురించి వర్ణన అక్కడ ఉంటుంది. ఆ ప్రియురాలు ఎలా ఉందనంట, నల్లని దానిగా ఉంది, అందవిహీనురాలుగా ఉంది, ఎవరు చూడనొల్లని వానిగా ఉంది ఆమె. కానీ తన ప్రియుడు మాత్రము చాలా అందగాడని చెప్పి ఆమె అక్కడ యెరూషలేము కుమార్తెలకు వర్ణన మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మొదటి అధ్యాయం చూడండి, ఒకసారి పరమగీతములలో మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి, ఒకసారి ఆ పై వచనం చదవండి, ఒకసారి 5:6 చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారములెను, సొలొమోను నగరు తెరలవలెను, నేను సౌందర్యవంతురాలను, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడొద్దు, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగతికి ఉంచారు, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. కాబట్టి ఎండ తగిలి నల్లగా అయిపోయినని నన్ను చిన్న చూపు చూడొద్దు. ఆమె అందవిహీనురాలుగా ఉంది కనుక అందమైన క్రీస్తు కొరకు ఏమండి ఆయన ప్రేమ కొరకు పరుగులు పెడతా ఉంది ప్రియులైన సంఘం. ఈరోజు పిల్లరా, మనము ఆయన ప్రేమలో ఆయన రక్తముల కడగబడిన వారిగా క్రీస్తు సంఘములో ఉన్నాం. మరి కడగబడిన నీవు ఒకవేళ మరలా కడగబడని స్థితికి వెళ్ళిపోతున్నావేమో. ఒకసారి గమనించాలి. యెహెజ్కేలు గ్రంథంలో యెరూషలేమును గురించి ఒక వర్ణన ఉంటుంది. నువ్వు బురదలో పడి ఉన్నావు, అసలు ఏమాత్రం కూడా శుభ్రత లేదు నీకు. ఏమండి చాలా చక్కటి వర్ణన చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇంచుమించు 18వ అధ్యాయము లేక 17వ అధ్యాయము ఒకవేళ తీసిన చదవండి. అక్కడేమని ఉంటుందంటే, యెరూషలేమును గురించి ప్రభు యెహెజ్కేలు ద్వారా వర్ణిస్తూ చేసినటువంటి తిరుగుబాటుని బట్టి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, నేను ఎంతగా నేను హక్కుని చేర్చుకున్నానో, బురదలో ఉన్న నేను, పాపంలో నేను బాగు చేశాను, శుద్ధి చేశానని చెప్పి చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ మాట్లాడతారు. రైట్. అయితే పిల్లరా, ఈనాడు సంఘానికి కూడా దేవుడు తన స్వరక్తాన్నించి ఏమండి కొనుక్కున్నాడు కనుక ప్రియుడు సుందరుడు మనోహరుడు 10,000 మందిలో గుర్తింపు పొందదగిన వాడని చెప్పి షోలమితి తన ప్రియుడు జ్ఞాపకం చేస్తాడు. నిజమే, మన క్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆ ప్రేమకు మాదిరిగా మనం ఉండాలనేది ఆయన యొక్క ఆకాంక్ష. కనుక ఆయన అమూల్యమైనటువంటి రీతిలో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అట్టి రీతిలో మన యొక్క విశ్వాసము ముందుకు వెళ్ళాలి. ఈ రత్నము ఎర్రనిదంటే ఇది క్రీస్తు సిలువలో మన కొరకు చిందించిన రక్తాన్ని సూచిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. చూడండి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఏమండి 6వ వచనం చూద్దాం ఒకసారి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, అమ్మ దయచేసి ఆ పై వచనం కూడా చదవండి. యెరూషలేమును గురించి దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట, కటాక్షింపలేదు. జాతి గమనించ, నీ యందు జాలి పడిన వాడు ఒక్కడు కూడా లేకపోయేను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడడానికి అసహ్యంగా ఉన్నావు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, రక్తములో పొర్లిన నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని,
నీవు నీ రక్తములు పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పాను. గమనించాలి, చూడండి, పాపములో ఉన్నటువంటి మనలను, దోషభరితమైన బ్రతుకులో మనలను యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తు ఆయన తన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా పాప పంకిలముల నుండి మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధుడిగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమంటే రత్నము లేక రత్నవర్ణుడనంటే ఆయన ఎర్రని వాడు. ఇది శిలువ రక్తాన్ని సూచిస్తా ఉంది. క్రీస్తు తన సొంత రక్తము చేత సంఘాన్ని సంపాదించుకున్నాడు కనుక సంఘము ఆయన ఎదుట కళంకము లేనిదిగా, కల్మషము లేనిదిగా, నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనది ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈరోజు మన సంఘం అలా ఉందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే పిల్లరా, ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేసినవాడు. మనం అందరం చెప్పుకోవాలి, నన్ను తన రక్తముతో కొనుక్కున్నాడు ఆయన. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ సాక్ష్యం. నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఈ రక్షణ అనుభవం నీకు ఎలా వచ్చిందంటే మనం చెప్పగలగాలి, నా ప్రియ ప్రభువు తన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా నేను కొనబడ్డాను. ఆయన రక్తం కార్చడం ద్వారా నేను బాగు చేయబడ్డాను. ఆయన సిలువలో రక్తం ద్వారా నేను శుద్ధి చేయబడ్డాను. ఏమండి, ఆ రక్తము చేత ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు. ఆ రక్తం చేత నేను పరిశుద్ధుడిగా మారాను అనేది మనం తెలియచేయగలగాలి. ఇక్కడ పిల్లరా, పాపములున్న ప్రతి మనిషిని కూడా ఆయన తన శిలువ రక్తం చేత శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చాడు. మరి ఆ శుద్ధీకరణను, ఆ పరిశుద్ధతను కాపాడుకునే దిశలో మన విశ్వాసయాత్ర సాగుతుందా అనేది ఒక ప్రశ్న. చివరి మాట ఏంటంటే, రత్నవరుణుడు అనే పదము విమోచనకు కూడా సూచనగా ఉంది. రత్నవరుణుడు ఆయన నా విమోచకుడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా ప్రవక్త యొక్క ప్రవచనము, సిలువలో మరణించినటువంటి క్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. చదవండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చిన ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బస్రా నుండి బలాశం వచ్చిన ఇతడెవరు? ఒంటరిగా ద్రాక్ష గానుగు త్రొక్కి తిని జనములలో ఎవడు నాతో ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారికి అణగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రము చిందింది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము కూడా వచ్చి ఉండను. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని గురించిన వర్ణన ప్రవక్త యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఒక చక్కటి మాట చూడండి. ఎందుకో నీ బట్టలు రక్తమైపోయాయంటే అని అంటున్నాడు. ఏమన్నాడంట? కోపగించుకుని వారిని ఏం చేశాను? త్రొక్కేశాను. రౌద్రము ద్వారానే త్రొక్కేశాను. ఇప్పుడు రానున్న దినాల్లో అనగా క్రీస్తు రాకడ సమయంలో కూడా జరిగేది అదే. ఏమండి, ఎవరైతే సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తారో అందరూ ఆయనతో పాటు ఎత్తబడతారు. విడవబడిన వారి పరిస్థితి ఏంటో తెలుసా? ఏమండి, చాలా భయానక పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రవచనాన్ని సిలువలో మరణించిన క్రీస్తుని గురించి ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన తన రక్తము కార్చి ప్రతి ఒక్కరిని కూడా వారి వారి పాపము నుండి ఆయన విడిపించువాడు అనేటువంటి అర్థాన్ని ఈ రత్నవరుడు అనేటువంటి పదము సూచిస్తూ ఉంది. చివరికి ఒక్క వచనం చదివి ప్రార్థన చేసుకుందామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మనలను పాపముల నుండి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంట? విమోచన అనుగ్రహించాడు, విడుదల అనుగ్రహించాడు. కనుక ఆ ప్రియుని అందే మనకు విమోచన అనేది కలిగింది. కనుక ఈ ఉదయకాల సమయంలో వారి షోలమితి ప్రియురాలైన సంఘము తన ప్రియుడని క్రీస్తు గురించి వర్ణించే వర్ణనలో ఏమంటే 2 భాగాలు. ఒకటి ధవళవర్ణుడు అని అంటే ఆయన సుందరుడు అని అర్థం. ఏమండి, ధవళవర్ణుడు అని అంటే ఆయన తెల్లనివాడు, పరిశుద్ధుడు, సమాధానకర్త. మనము కూడా అదే కోవలో ఉండాలి.
మన జీవిత విధానము. అందుకే అన్నాడు కదా ఆయన మరలా జ్ఞాపకం చేసిన పేతురు పత్రికను, నేను పరిశుద్ధుడన్నాను కనుక మీరునో పరిశుద్ధులై ఉండండి. ఆయన ఎందుకు కోరుకున్నాడంటే ఈ లోకమంతా కూడా పాపమే, లోకమంతా కూడా మురికితో ఉంది. ఆ మురికి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏమాత్రం కూడా ఆ మురికి మనకు అంటకుండా బ్రతకాలనేది ప్రభు చెప్తున్న మాట. కనుక ఆయన వల్ల పరిశుద్ధత కలిగి సమాధానం కలిగి దేవుని కంటికి మనము సౌందర్యవంతులుగా కనబడేటువంటి పరిశుద్ధపరచబడి విమోచకుడైనటువంటి క్రీస్తును అనుసరిస్తూ మన విశ్వాసయాత్ర ముందుకు కొనసాగుదాం. ఆనాడు షోలమితి ఏ విధంగా అయితే తన ప్రియుని గురించి వర్ణించిందో, ఈనాడు ఆయన ప్రియ సంఘముగా, ప్రియుడైన క్రీస్తు కొరకు వధువైన సంఘముగా మనము కూడా ఆయన గుణగణాలను అనేకులకు ప్రచురించే క్రమంలో పరిశుద్ధులుగా ఉండి సమాధాన పరిచేవారుగా ఉండి అనేకులను క్రీస్తు రక్తములు కట్టబడడానికి ప్రోత్సహించే వారి వల్లే మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు తన యొక్క దీవెన మనపై కుర్మనిస్తాడు. ఆ దీవెనతో మనము యుగ యుగాలు ఆయనతో పాటు సంతోషించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడ మీకు వందనాలు. తిరిగి నా తండ్రి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మరొకసారి పరమగీతం నుండి షోలమితి నా తండ్రి ప్రియుడైన క్రీస్తు కొరకు, ఆయన గుణగణాల కొరకు యెరూషలేము కుమార్తెలకు ఇచ్చిన దీటైన సమాధానం, నా ప్రియుడు ధవలవర్ణుడు, వారు అడిగిన ప్రశ్న నీ ప్రియుని విశేషమేంటి అని అంటే ఏమాత్రం కూడా సంకోచించకుండా నా తండ్రి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తిస్తాను ఆయన. అదిగో ఆయన పరిశుద్ధుడికి ఈ లోకానికి మా కొరకు వచ్చి సమాధాన కారకుడై ఈ లోకానికి వచ్చి నన్ను మమ్మలను ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీతి వస్త్రాలను ధరింపజేసి ఆయన మమ్మలను పాపపు జీవితము నుండి పరిశుద్ధపు జీవితం నడిపిస్తున్నాడు. ఈరోజు ఆయన స్వరక్తమించి కొన్న సంఘముగా ఉన్న మేము ఆనాడు షోలమితి ఏ విధంగా అయితే తన ప్రియుడి గురించి వర్ణించిందో, ఈనాడు నాయన ఆ ప్రియుని కలిగి ఉన్న మేము, ఆ ప్రియుని ద్వారా విమోచన పొందుకున్న మేము బయట అనేకులకు నా తండ్రి గొప్ప సాక్షులుగా నిన్ను గూర్చి సంఘమును గురించి అనేక మందికి నా తండ్రి శ్రేష్టమైన సాక్ష్యము చెప్పగలిగేటువంటి వ్యక్తిగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని కృప దయచేయమని ఎత్తుపండి మాట వినడం అందరి జీవితంలో ఫలవర్తిగా మార్చమని, తదుపరి జరగలేని ఆరాధన క్రమం కూడా మీరు మాతో ఉండమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లి సమయంలో సంఘ కానుకలను మనము సమర్పిద్దాం. సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు కానుకలు సేకరిస్తారు. ఈ సమయంలో రాజారావు గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను గణపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా 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 ఆరాధనా. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను గణపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. పూజార్హుడవు స్తోత్రార్హుడవు, వేణులతో నిన్ను కొనియాడినా, వేణులతో నిన్ను కొనియాడినా, రుణము తీరదే నా యేసయ్యా. పూజార్హుడవు
స్తోత్రార్హుడవు వేణులతో నిన్ను కొనియాడినా వేణులతో నిన్ను కొనియాడినా రుణము తీరదు నా యేసయ్యా ఆరాధనా 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 కృతజ్ఞతార్పణలు స్తోత్ర బలులు నిత్యము నీకు అర్పించినా నిత్యము నీకు అర్పించినా రుణము తీరదు నా యేసయ్యా కృతజ్ఞతార్పణలు స్తోత్ర బలులు నిత్యము నీకు అర్పించినా రుణము తీరదు నా యేసయ్యా రుణము తీరదు నా యేసయ్యా ఆరాధనా 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 హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించినా నిత్యము నిన్ను సేవించినా రుణము తీరదు నా యేసయ్యా హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించినా రుణము తీరదు నా యేసయ్యా రుణము తీరదు నా యేసయ్యా ఆరాధనా 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 ఏమని నే పాడను యేసయ్యా ఏమని నిన్ను కీర్తింతును ఏమని నిన్ను కనపరుతును ఏమని నిన్ను ఆరాధింతును ఆరాధనా 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 దేవుని నామానికి వందనం చెల్లిస్తూ మరి ఈ యొక్క పరిశుద్ధ దినాన మనమందరం దేవుని మందిరంలో చక్కనైన వాక్యము విన్నందుకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ ఈ దిన కానుకలు ఈ విధంగా ఉన్నాయి. మన మధ్యలో ఉన్న అబ్రహాం గారు 20 రూపాయలు కానుక ఇచ్చున్నారు. అదే శ్రీకాకుళం నుండి మన ఇందిరామన్ గారు 3000 రూపాయలు కానుక చదివించున్నారు. అదేవిధంగా దాస్పురం లక్ష్మమ్మ గారు 50 రూపాయలు కానుక చదివించారు. కానుకల నిమిత్తమై పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి మీకు వందనాలు. మరొకసారి మీ పాద సముఖంలోకి వస్తున్నాం. మీ పాదముల చెంత మేము చేరి ఉన్నప్పుడు మీ పరిశుద్ధ ఆరాధనలో ప్రారంభం నుండి చివరి వరకు నా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచేందుకు వందనాలు నాయనా. ఇదిగో ఈ సమయంలో సంఘ శ్రేయస్సు కొరకు పరిచర్య కొరకు కానుకలు సేకరించబడ్డాయి. సేకరించిన బిడ్డను దీవించండి నాయనా. ఎవరెవరైతే గుప్పిలి విప్పారో విప్పబడిన ప్రతి గుప్పిలిని మీరు చూశారు, ఆ వ్యక్తులను దృష్టించారు నాయనా. ఇచ్చిన దానిని బట్టి వారిని దీవించి ఆశీర్వదించండి, సమృద్ధిని కలిగించేయండి.
ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు, నెలవారీ కానుకలు ఇందులో ఉన్నాయి. నాయన ఇదిగో ఈ కానుకలు నాయన మేము ఇవ్వడం ద్వారా నీ ప్రేమను మరింత పొందుకోవడానికి నీ కృప చూపించమని, ఈ కానుకలను నూరంతలుగా ఫలింపజేసి సంఘ పరిచర్యలో ఫలభరితంగా మార్చమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పెళ్లి సమయంలో మరి సంఘ ప్రకటనలు విందాం. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. ప్రభు నామకి వందనాలు చెల్లిస్తూ మరి యొక్క సపాది దినాల శ్రమ దినాల్లో మరి మనం ఉన్నాం. మరి దేవుడు చక్కనైన ఆరోగ్యంతో మరి ఈ దినం సంఘంలో మనం అందరూ ఉండి దేవుని వాక్యము దైవజనంతో చక్కనైన వాక్యాన్ని అందించారు. మరి ఈ దినం సంఘం కొద్ది పలచగా ఉంది. మరి మన సంఘ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మరి రాలేకపోయారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి దిన వాక్యము ధవళవర్ణుడు కోసం పాస్టర్ గారు పరమగీతాల నుండి చాలా చక్కనైన వాక్యాలు అందించారు, సోలమతి అని. మరి అటువంటి ధవళవర్ణుడు మరి రత్నవర్ణుడి కోసము పరమగీతాల నుండి చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యము. అది అర్థం చేసుకోవడం కూడా లోతైన మర్మాలు అవి. మన ప్రతి దినము కూడా మనం దేవుని మందిరంలో సాయంకాల సమయంలో లోతైన మర్మాలు మనం తెలుసుకుంటున్నాం. ఎటువంటి సమయాన్ని మనం వృధా చేయకూడదు. మరి అటువంటి దినాలు మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ ఒక సంవత్సరం పట్టాలి. అంచేత ప్రతి వారం కూడా ప్రతిరోజు సాయంకాల సమయం, మరి ఇది విధం సాయంకాలం ఉండదు. రేపు సోమవారం నుండి మరి శనివారం వరకు మరి ప్రతిరోజు సాయంకాలం మన మందిరంలో ఉంటుంది. మరి ప్రతిస్పందన కోసం కూడా మరి మేడం గారు మరి డాక్టర్ గారు ఉంటారు. మరి ఆవిడ ప్రజల స్పందన కోసం సోమవారం ఉంది, దానికోసం మీరు పేపర్స్ ఇచ్చారు కనుక అట్లా చూసి మీరు కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ఏదైనా మీకు తెలియపరిస్తే మేము తెలియపరుస్తాం. మరి దేవుని వాక్యం కోసము, దేవుని సంఘం కోసము ప్రతిదినం మన మందిరంలో ఎవరు కూడా వృధా చేయొద్దు సమయాన్ని. మరి ప్రతి సాయంకాల సమయంలో మన పాస్టర్ గారు ప్రతి రోజు వాక్యాన్ని అందిస్తున్నారు. ఆ వాక్యాన్ని మనం అందుకుందాం. మరి చక్కనైన వాక్యం అందించినందుకు దైవజనులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ ప్రకటనలు ముగిస్తూ ఉన్నాం. మంచిది. ప్రకటనలు విన్నాం. మరి ప్రార్థన చేయండి, పాల్గొనండి. ఇప్పటికీ 22 దినాలు మనము చాలా సంతోషంగా పూర్తి చేసుకున్నాం. మరి లారెన్స్ గారు చెప్పినట్లుగా ఈ దినము ఉపవాస కూడిక ఉండదు. తిరిగి 23వ దినం రేపటి నుండి మరలా ప్రారంభమవుతుంది. గమనించాలి, సమయము రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. నేను చెప్పే విషయం ఏంటంటే రేపటి నుండి ఖచ్చితంగా 6:30కే ప్రారంభిస్తాం. 7 గంటల వరకు పాటలు ఉంటాయి. 7 గంటలకే ఆరాధన క్రమం ప్రారంభమవుతుంది. 8 గంటలకే ఆశీర్వాదం ఉంటుంది. మరి అది గమనించాలని మీ అందరికీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ పరిశుద్ధ ఆరాధనను ముగించుకొని మరలా రేపటి దినం 23వ దినము నుండి క్రీస్తు శిలువ శమకాల ధ్యాన కూడికల కొరకు సిద్ధపాటు కలిగి వద్దాం. మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మాత్రం కూడా దుర్వినియోగం చేయొద్దు. సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారు జ్ఞానులు అని దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సమయాన్ని దుర్వినియోగం చేసిన వారు అజ్ఞానులు అని కూడా వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయం పోనివ్వద్దు, అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల నడుచుకోండి అంటాడు ఆయన. కనుక దేవుడు మనకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. ఆయనను ఆరాధించేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు. కనుక ఎవ్వరు కూడా దయచేసి నిర్లక్ష్యంగా ఉండకుండా సమయానికే 6:30 నుంచి 8 వరకు మరి ఈ శిలువ శమకాల ధ్యాన కూడికల పాలిభాషలో మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రియ తండ్రి గారు అప్పర మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. వారు మన ముందుకు వచ్చి మనలను ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. మరి సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మరి ప్రియ తల్లి గారు, మేనా టీచర్ గారు గుడివాడ ప్రాంతంలో ఉన్నారు. మరి వాళ్ళ గత దినాల్లో తెలియజేశాం.
మరి సహోదరుడు దీప్ సునాథ్ వారి యొక్క మామయ్య గారు ప్రభువును నిద్రించారు. గడిచిన దినాల్లో భూస్థాపన కార్యక్రమం అయింది. మరి రేపటి దినాన ఆ యొక్క ఆదరణ కొరకు జరుగుతూ ఉంది. ఆ కోరిక అనంతరం తల్లిగారు ప్రయాణమై వస్తారు. మరి వారి కుటుంబ ఆదరణ కొరకు కూడా మన యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని సంఘం అంతటికి ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో తండ్రి గారు మనలను ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి సుందరుడా, నా దేవ ఇంతవరకు కాచి కాపాడారు, సజీవులుగా ఉంచారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ కూడా ఇచ్చారు మా ప్రభా. ఈ దినాన్ని నీ వాక్యం వినడానికి మా ప్రభా నీ ఆలయానికి తోడుకుని వచ్చారు నా తండ్రి. మా ప్రభా, మా తండ్రి, మాలో అనేక మందికి అనేక అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఉన్నారు మా ప్రభా. సమస్తము ఎరిగిన దేవుడు కనుక మా ప్రభా వారి అక్కరలేంటో అవసరతలేంటో మా ప్రభా తీర్చండి. ప్రతి ఒక్కరిని కూడా మా తండ్రి బహుగా దీవించండి. వారికి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా మీరు తొలగించండి. మా ప్రభా నిజమైన దేవుడు, రక్షకుడు అని నేను నమ్మాలి, నిన్ను వెతుక్కుంటూ నీ ఆలయానికి రావాలి. నీవే మార్గము, సత్యము, జీవమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే నా ప్రభా, ఇలాగే మాలాగే మా ప్రభా అనేక చోట్ల అనేక మందిరాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి మా ప్రభా. వారి మధ్యలో ఉండండి. వారికి ఎలాంటి అలసట కానీ అవసరాలు కానీ మా ప్రభువ లేకుండా, ఈ వేసవికాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, బలహీనతలు లేకుండా మా ప్రభువ మీరే కాచి కాపాడండి. మా ప్రభువ ప్రతిరోజు కూడా నీ ఆలయానికి రావాలి, నీ వాక్యం వినాలి మా ప్రభువ. నిన్ను గూర్చి తెలుసుకోవాలి, నిన్ను గూర్చి 10 మందికి చెప్పాలి, నీ ఆలయానికి తోడుకొని రావాలి మా ప్రభువ. అందుకు తగిన మంచి మనసు వారికి ఇవ్వండి. ఈ దిన వాక్యం అందించినటువంటి నీ దాసుని బహుగా దీవించండి, వారి కుటుంబాన్ని బహుగా దీవించండి మా ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభువా దీవించండి. మంచి దీవెనలు ఇచ్చి మమ్మల్ని మా ఇళ్లకు పంపించమని మా ప్రభువాని క్రీస్తునామమున వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మరణమును క్షమించుము, మమ్మల్ని శోధన తేక దుష్టుల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నిబడినవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి నిత్య కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.